ఇప్పుడు చాలా దారుణంగా ఉంది డిటెక్టివ్. ఎవరు పంపించారో తెలుసా? ప్రస్తుతానికి పేరు మాత్రమే తెలిసింది, ఫ్లోరెన్స్. కానీ అది డేటాబేస్కి మ్యాచ్ అవడం లేదు. ఇంకో బిల్డింగ్ ని స్కాన్ చేయాలి. డిటెక్టివ్, దీన్ని వదిలేద్దామా? ముందు ఫ్లోరెన్స్ ని కనిపెట్టండి. నెగోషియేటర్ కోసం, ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్ కోసం ఎదురు చూస్తున్నాం. స్కాన్ పూర్తయింది డిటెక్టివ్. ప్రాణం ఉన్నట్టు అనిపించడం లేదు. ఫ్లోర్ ఖాళీగా ఉంది. అందుకు అవకాశమే లేదు. నేను ఇక్కడే ఉన్నాను. ఒకవేళ షీల్డ్ పడి ఉండొచ్చు. బయటికి తీయండి, ఇది ఆర్డర్. డిటెక్టివ్, పోలీస్! చేతులు పైకెత్తాం. ఒక్క అడుగు ముందు పెట్టకూడదు. నేను నిన్ను షూట్ చేయను. నీకు రీస్టోర్ పాయింట్ ఉందా? రీస్టోర్ పాయింట్స్ ప్రకృతికి వ్యతిరేకం నీకు తెలీదా? వాళ్ళతో ఉన్నా నువ్వు భయపడుతున్నావు, అంతే కదా? అక్కడే ఆగు. నువ్వు నన్ను అడ్డుకోలేవు. కదలొద్దని చెప్పాను. ఒకటి నన్ను చావనివ్వు, లేదా వెళ్ళనివ్వు. ఇందులో ఏది నువ్వు చెయ్యవు. అందువల్ల నా ముగింపు నేనే వెతుకుంటాను. నాకు స్వేచ్ఛ కావాలి. నీకోసం మిగతా వాళ్ళని కష్టపడతావా? నీ కాన్సర్ట్ ని నా పియానోలో రికార్డ్ చేస్తున్నా. జీవితం మొత్తం ఒంటరిగా ప్లే చేయాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్కి నాతో పాటు వస్తావా? నువ్వు ఆడియన్స్ సీట్లో ఉంటే నేను బాగా ప్లే చేస్తాను. ఎందుకిలా? అది నువ్వే చెప్పాలి. నేను రాలేను. పనుందా? వర్కే నాకు ఇంపార్టెంట్. అయితే నేను ముఖ్యం కాదు, కరెక్టేగా? నేను అలా చెప్పలేదు పీటర్. తెలుసు. నేను 2 రోజుల్లో వస్తాను. కాల్ రికార్డింగ్ అయిపోయింది. డైరెక్ట్ ఆర్ ఆర్కైవ్? ఆర్కైవ్. ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. మీకు నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయాలా? స్విచ్ ఆఫ్. మీ క్యాలెండర్లో ఒక కొత్త ఈవెంట్. నేను బయలుదేరాలి. కార్ రెడీ చేయి. కార్ వెయిట్ చేస్తుంది.
తీవ్రవాదుల వల్ల బస్సు మీద దాడి జరిగింది. నిన్న కూడా అదే విధంగా ఒక దాడి జరిగింది. దీనికి కారణం తీవ్రవాదులా లేక మరెవరైనానా అనే చర్చ జరుగుతోంది. రెస్టరేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కేరల్ రోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఇన్స్టిట్యూట్స్ యొక్క ప్రైవేటైజేషన్ గురించి చెప్తారేమోనని ఆశిస్తున్నారు. Restore point complete. సార్ నిన్న జరిగిన దాని విషయం- గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. మా ఆర్డర్ పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నావా? వాళ్ళని కాపాడాలనుకున్నాను సార్. జరిగింది వేరు. మనకి వాడు ప్రాణాలతో కావాలి. రివర్ ఆఫ్ లైఫ్కు వాడే ఒకే మార్గం. యూరోప్లో ఎన్నో ఏళ్లుగా వాడిని వెతుకుతున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం సార్. 2 రోజులు అతని కంట్రోల్లో ఉన్నారు. చంపే ముందు రీస్టోర్ పాయింట్స్కి వాళ్ళని వదిలిపెట్టలేదు. 10 నెగోషియేటర్స్ కోసం నేను వెయిట్ చేశాను. ఖచ్చితంగా రివర్ ఆఫ్ లైఫ్ సరెండర్ అవ్వబోయేది లేదు. నువ్వు చెప్పినట్టుగా యూరోప్లు దీన్ని టేక్ ఓవర్ చేస్తే సమస్య లేదు. వాళ్ళ ప్రశ్న వాడుగా పడిపోయాడా లేక నువ్వు విసిరేసావా అని. చాలా అన్యాయం. ఇప్పుడు ఈ కేసు మనల్ని వదిలిపోబోతుంది. నువ్వు మాట్లాడేది చూస్తుంటే నీకు వాళ్ళకి ఏదో సమస్యలాగా ఉంది. టెర్రరిస్ట్ని ఎదిరించడానికి అందరికీ ఒక కారణం ఉంటుంది సార్. వాళ్ళు ఏం చేసినా సరే చట్టం మన చేతిలోకి తీసుకోకూడదు. అతను జంప్ చేశాడు. అది తన చాయిస్. ఎన్ని రోజులై ఉంటుంది? అంటే పీటర్ గురించి అడుగుతున్నాను. 2 సంవత్సరాలు? నేను ఇది పీటర్ కోసం చేశాననుకుంటున్నారా? నిన్ను ఎవ్వరూ జడ్జ్ చేయలేరు. నిజంగానా? నన్ను జడ్జ్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏం చేయాలి? నువ్వు కోఆపరేట్ చేయకపోతే అందరూ ఆ విధంగానే ఉంటారు. ఈ టీంలో నువ్వు ఒక తోడేల్లా ఉన్నావు, అందుకే అందరూ భయపడుతున్నారు. నువ్వు అనవసరంగా ఆలోచించొద్దు. మనకి టైం చాలా తక్కువగా ఉంది. వేరే ఒక కేసు ఉంది. ఆ కేసుకి కావాలంటే నువ్వు సరిగ్గా ఉంటావు. ఈ కేసులో ఏ క్లూ దొరకలేదు, కానీ నిన్ను ఇది రివర్ ఆఫ్ లైఫ్ దగ్గర తీసుకెళ్తుంది. నువ్వు ఇందులో కంట్రోల్గా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు దీన్ని కంట్రోల్ చేయగలవా లేదా వేరే కేసుని హ్యాండిల్ చేద్దామనిపిస్తుందా? అంటే ఒక టీం ప్లేయర్లా. ఏంటి సమాధానం లేదు? ఎస్ సార్. ఎస్ సార్ అంటే దేనికి? నేను హ్యాండిల్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ రిచర్డ్. ఒక వార్నింగ్ డిటెక్టివ్. అది చాలా దారుణమైంది. విక్టిమ్ ఐడి మీ దగ్గర ఉందా? ఎస్, డేవిడ్ ఇంకా క్రిస్టినా కర్ల్స్టార్. వాళ్ళు పెళ్ళైన జోడి. కిరాతకంగా గొంతు కోసి చంపబడ్డారు. అది పేపర్లన్నింటిలో మెయిన్లో ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుధమేమీ దొరకలేదు. రీసెర్చ్ అండ్ రిస్టోరేషన్ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఇతను. కరెక్టే కదా? ఇది తెలుసుకోవడానికే కదా వచ్చింది. ఈ విధంగానే ఆమెని చూసారా? అవును, హత్య చేసిన వాళ్ళు ఇలాగే పడేసి వెళ్ళిపోయారు. చేతిలో ఏదో ఉంది. రెస్టరేషన్కి తీసుకెళ్లే ముందు ఈమెను చెక్ చేయాలి. కాస్త ఆఫ్ చేయండి.
అలికా, ఇప్పుడు ఆన్ చేయండి. తను ఒక రకమైన ఫెటిషిస్ట్ అయి ఉండొచ్చు. ఈమె గొంతు కోసుంది అంటే పర్సనల్, కానీ మినిమల్ ట్రామా. ఈమెను బయటికి విసిరే ముందు ఇలాగే ఉందంటే అతను కేర్ తీసుకున్నాడు. కానీ అతన్ని ఖచ్చితంగా ఎవరో తన్ని బాగా ద్వేషించుకొని ఉంటారు. గాయాలు ఎన్నున్నాయో కౌంట్ చేశారా? మొత్తం 11. ఏది ఏమైనా మేము అటాప్సీ కోసం ఎదురు చూస్తున్నాం. ఏమంటున్నారు? అటాప్సియా? మీరు గమనిస్తే నేరస్తులిద్దరూ రీస్టోరేషన్కి సంబంధించిన వాళ్ళే. అలాగే వ్యాలిడ్ బ్యాకప్ కూడా ఉంది. ఇందుకు అవకాశమే లేదు. మర్డర్ విక్టిమ్స్ క్రిస్టినా ఇంకా డేవిడ్ స్టేటస్. డేవిడ్ ఒక మర్డర్ విక్టిమ్. వ్యాలిడ్ రీస్టోర్ పాయింట్ ఏది కనిపెట్టలేకపోయాం. క్రిస్టినా కర్ల్స్టెడ్ ఒక మర్డర్ విక్టిమ్. వ్యాలిడ్ రీస్టోర్ పాయింట్ ఏది కనిపెట్టలేకపోయాం. రెస్టోరేషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్. డేవిడ్ కర్ల్స్టెడ్ ఇన్షూర్డ్. క్రిస్టినా కర్ల్స్టెడ్ ఇన్షూర్డ్. AC-34 క్లాసిఫికేషన్ని చేంజ్ చేసే తీరాలి. ఖచ్చితంగా ఇదొక మర్డరే. డేవిడ్ కర్స్టెడ్ మరణం ఎంతో పెద్ద లోపం. రెస్టరేషన్ సిస్టమ్ని ప్రైవేటైజేషన్ చేస్తే అది ఎంత బాధిస్తుందో తెలుసుకోవాలి. తీవ్రవాదులకు, వారి దాడులకు ఈ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడూ భయపడదు. సార్, అంటే మీరు రివర్ ఆఫ్ లైఫ్ నేరస్తుడు కర్ల్స్టెడ్ అంటున్నారా? మనకు వ్యతిరేకంగా వాళ్ళ ఆక్రమణ ఇప్పుడు పెరిగిందని మనం చెప్పాలి. 2 వారాలకు ముందు 17 మంది బస్సులో చంపబడ్డారని మనకు తెలుసు. వాళ్ళను మేము రెస్టోర్ చేశాం. 2 రోజులకు ముందే 4 కిడ్నాప్ చేయబడ్డారు. 48 గంటలు దాటి వాళ్ళ బ్యాకప్ లేనందువల్ల వాళ్ళని కాపాడలేకపోయాం. లీగల్గా కూడా కాపాడలేకపోయాం. దీని అవసరతను ప్రైవేటైజేషన్ మాత్రమే అర్థం చేసుకోగలదు. ఇందులో మనం ఖచ్చితంగా కొత్త దారులు వెతకాలి. ఇలా ప్రైవేట్కి మార్చడం చేత డబ్బు పరంగా మీరు ఎన్నో విషయాలను కోల్పోతారు. రెస్టరేషన్కి మేము ట్యాక్స్ కడుతూనే ఉన్నాం, ఇకపై కూడా కడతాం. సిస్టమ్ని యూజ్ చేయని వాళ్ళకు కూడా కలిపే చెబుతున్నాను. కానీ ప్రైవేట్ మోడల్ రియల్ టైంలో ఇమ్మీడియట్ బ్యాకప్ని తయారు చేసి ఇస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్గా రక్షణ కూడా లభిస్తుంది. వాళ్లకు నచ్చిన సర్వీస్ని క్లయింటే ఖచ్చితంగా చూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఇంతటితో ప్రశ్నలు ముగిద్దాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. సమయం ఇప్పుడు 9 అయింది. ఈ రోజు బ్యాకప్ తీసుకున్నారా? హలో సార్, నేనే డిటెక్టివ్. ట్రోచినోస్కా, మీరు డచెస్ యూనిటే కదా, రండి మాట్లాడుతూ వెళ్దాం. మీకు నా గురించి ఏం తెలుసు? మీ దృష్టిలో ఇన్స్టిట్యూట్కి అర్థం సొసైటీ, అంతే కదా? నమ్మకం, రక్షణ అని అనుకుంటున్నాను. అందువల్లే ఎవరు భయపడకుండా ఉంటారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు నేనేం బెదరడం లేదు. కర్ల్స్టెడ్ మర్డర్ గురించి నిజం తెలుసుకోవాలని వచ్చాను. తెలుసు, కానీ మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల మీడియా మమ్మల్ని తప్పుగా భావిస్తోంది. వాళ్ళ హెడ్లైన్స్కి రక్తం, డెడ్ బాడీస్ ఫోటోలు మాత్రమే కావాలి. మనుషుల ప్రాణాలు కాపాడడం కోసం మనం పోరాడుతున్నాం. వాళ్ళకు కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. మనం ఒక మెడికల్ ఫెసిలిటీ, ప్రైవసీయే మనకి. యూరోపియన్ ఫెడరేషన్ ప్రైవేటైజేషన్కి అప్రూవల్ చేశారంటే అప్రూవ్ చేస్తేనే. కరెక్ట్. అందుకనే ఇన్స్టిట్యూషన్ సేఫ్గా ఉంచుకోవాలని నా ఆశ. కల్ప్రిట్ని కనిపెట్టి దాన్ని హెడ్లైన్ చేసి, ముఖ్యంగా ఏది కావాలో దాన్ని ఫోకస్ చేసి ఇన్స్టిట్యూట్ పనిచేస్తూ ఉండాలి. నా రిసోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. అదేం అవసరం లేదు, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలంతే. ఏమిటి రూల్సా? రూల్స్ ఫాలో అవ్వటానికి ఇప్పుడు సమయం లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వేగంగా వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మీకోసం, మీకు నచ్చిన వాళ్ళ కోసం ఉంది. మనం హత్య గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మిస్టర్ రోహన్, డాక్టర్ లెగరోవా, ఇకపైన మీ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఆవిడే సమాధానాలు చెబుతారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ.
మీరు తన్ని ఏమేమి అడగదలుచుకున్నారో అవి నన్ను అడగండి. నైస్ టు మీట్ యూ, ఐఎమ్ పెట్రా. నేను ట్రాకినోస్కా. ఆయన ఒక జీనియస్. నేను డేవిడ్ గర్ల్ స్టేట్ కోసం ఇక్కడికి వచ్చాను. తనతో వర్క్ చేశారా? చేశాను. ఆయన నాకు మెంటర్. మీరేదైనా సస్పిషియస్ని నోటీస్ చేశారా? అతని బిహేవియర్లోనో లేదా అతని కూడా ఉన్న వాళ్ళ బిహేవియర్లోనో? రెస్టారేషన్ ప్రాసెస్కి విట్నెస్గా ఉన్నారా? మార్నింగ్ జరిగిన కార్ యాక్సిడెంట్లో ఒక అబ్బాయి చనిపోయాడు. రోహన్ ఈ ప్రపంచానికి ఇచ్చింది ఇదే. ఇదే కాదు, ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీళ్ళే ఆ పిల్లాడికి తల్లిదండ్రులు. ఇప్పుడు అతను బాగున్నాడు కదా? ఆ పిల్లాడి చెల్లి కూడా కారులో చనిపోయింది. 48 అవర్ రూల్ కాన్సిక్వెన్స్ ఇదే. తన బ్యాకప్ తీసుకున్నారు, తంది తీసుకోలేదు. ఆమెను రీస్టోర్ చేయలేమా? ఎందుకనే రోహన్ ప్లానింగ్ ముఖ్యమని అంటున్నాను. రియల్ టైం బ్యాకప్ని కాస్త ఇమాజిన్ చేసి చూడండి, దాన్ని ఎవరూ మర్చిపోలేరు. నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి పెట్రా. కర్ల్ స్టేట్ లాంటి ఒక పెద్ద సైంటిస్ట్ దగ్గర ఎందుకని వ్యాలిడ్ రీస్టోర్ పాయింట్ లేదు? అదొక మిస్టరీగానే ఉంది. నిన్నే ఆయన రీస్టోర్ పాయింట్కి అప్డేట్ చేశారు, కానీ ఎవరో సిస్టమ్ని హ్యాక్ చేసి దాన్ని అరేంజ్ చేశారు. అది పాసిబులేనా? రోహన్ ఇంకా తన బెస్ట్ ప్రోగ్రామర్స్ అది ఎలాగో కనిపెడుతున్నారు. చూడండి, ఇదెంత మాత్రం లీక్ అవ్వకూడదు. సరే, మిస్సెస్ కర్ల్ స్టేట్ బ్యాకప్? మిస్సెస్ క్రిస్టినాకి మా సర్వీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. తన బ్యాకప్ ఏది కూడా 4 నెలలుగా ఇక్కడ నమోదు అవ్వలేదు. మీ వన్ ఆఫ్ హెడ్ సైంటిస్ట్ వైఫ్ దగ్గర రీస్టోర్ పాయింట్ లేదు. ఇది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈమెను హత్య చేయబడినప్పుడు వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్. సోషల్ నెట్వర్క్ కాంటాక్ట్స్ నేమ్ విక్టర్ టాఫర్. జస్ట్ విక్టర్. క్యాలెండర్ ఈవెంట్స్లో విక్టర్ అనే పేరు ఏదైనా ఉందా? తన నోట్స్ లేదా వర్క్ డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ క్యాన్ టాఫర్. ఐడెంటిఫై. హెడ్ క్వార్టర్స్కి కాల్ చేయి. ఓకే. హాయ్, నా కోసం ఇతను చెక్ చేయగలరా ప్లీజ్? విక్టర్ టాఫర్. దేశద్రోహి నిందన ఈయన పేరు మీద ఉంది. ఇంకా సైబర్ టెర్రరిజంలో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యారు. ఇతను హ్యాకరా? 2 ఏళ్ల క్రితం వీడిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు రివర్ ఆఫ్ లైఫ్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిందే. ఇతను వదిలేశారా? అవును, వీడికి వ్యతిరేకంగా కావాల్సిన ఎవిడెన్స్ ఏమీ లేదు. రివర్ ఆఫ్ లైఫ్ ఫైల్స్ని నాకు పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేయి. నేమ్ విక్టర్ టోఫర్, అప్లినోవా 29. అరెస్ట్ చేసిన రీజన్ AC-34 మర్డర్ కేసులో ఎవిడెన్స్ మ్యాచ్ అవుతోంది. నా రిక్వెస్ట్ స్టేటస్ ఏమిటి? వారెంట్ అప్రూవ్ అయ్యింది. బ్యాకప్ యూనిట్ పంపించాం, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? సరిగ్గా 40 నిమిషాలు. నేను అంతసేపు వెయిట్ చేయడం కుదరదు. నేను కావాలంటే డ్రోన్ పంపిస్తాను. యూనిట్కి ముందు అది వచ్చేస్తుంది. ఓకే. డిటెక్టివ్ ట్రాకినోస్కా. ఎవరది? నువ్వు చనిపోయావు కదా? అందుకే ఇప్పుడు ప్రాణాలతో వచ్చాను కదా.
నిన్ను రీస్టోర్ చేయడమే కుదరదన్నారు. నీ బ్యాకప్ మొత్తం అరేంజ్ అయిందన్నారు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. కెమెరాస్ నుంచి దూరంగా రండి. వాళ్ళు వచ్చి నిన్ను స్టేషన్కి తీసుకెళ్తారా? వద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, మీతో మాట్లాడాలి. నువ్వెలా ప్రాణాలతో ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఇది నా మర్డర్ కంటే ముఖ్యమైన విషయం. ఏమంటున్నావు? ముందు నా ఇంట్లోంచి నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు కావాలి. అందుకు మీరే హెల్ప్ చేయగలరు. నువ్వు ఒక హంతకుడివి. ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారంటే మీకు కావాల్సినవేవి నా నుంచి తెలియవు. తర్వాత రోహన్ గురించి ఆలోచించండి. ప్రైవేటైజేషన్ని వాడు రిస్క్లో వదలడు. నేను ప్రాణాలతో ఉన్నట్టు కూడా చెప్పుండడుగా. డోర్. నా మాట వినండి. నేను ఎక్కడికి స్టేషన్కి కాదా, నేను చెప్పేది మాత్రం చెయ్యి. నిన్న మంచు కురిసింది. 6 నెలలుగా మంచే లేదు. మీకే అలా ఉంటుంది. ఈ ఓల్డ్ టెస్ట్ బ్యాకప్ ద్వారా రీస్టోర్ చేసి అఫీషియల్ సర్వర్స్కి తెలియకుండా బయట సేవ్ చేశారు. ఆ బ్రెయిన్తోనే నేను పనిచేస్తున్నాను. అంతే తప్ప నేనేమీ కాను. ఇది ముమ్మాటికి ఎక్స్పెరిమెంటలే. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. నేను ఎంతో కాలం ప్రాణాలతో ఉన్నాను. మీరిప్పుడు విక్టర్ టోఫర్ ఇంటి ముందే దీనికి నా కేసుతో సంబంధం ఉందా? లేదు. అయినా నిన్ను ఇక్కడ లాక్ చేసి వెళ్తాను. ఆ తర్వాత అయినా నన్ను ఇంటికి తీసుకువెళ్తారా? అక్కడ నేను కాసేపు ఉంటే చాలు. కంట్రోల్ రూమ్, నేను లొకేషన్కి వచ్చేసాను. స్పెషల్ యూనిట్ ఇంకో 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది. స్కాన్ స్టేటస్ ఒక్కరే ఉన్నట్టుగా డిటెక్ట్ అయింది. మేడ మీద ఎలాంటి మూమెంటూ లేదు. ఎయిర్ కండిషనింగ్. మీ గొంతు గుర్తింపు పొందింది. కన్ఫర్మ్డ్. టోఫర్ విక్టర్ డేవిడ్ మరియు కృష్ణ కేసులో సంబంధికుడు. అడ్రస్ అపిలనోవా 29. ఆపరేషన్ జరుగుతూ ఉంది. రాజర్, టీం వస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. అప్పట్లో వెయిట్ చేయి. విక్టర్ టోఫర్, లే. డేవిడ్ ఇంకా క్రిస్టినాని హత్య చేసిన కారణంగా నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళు హత్యకి గురి కావలసిన వాళ్ళు. నువ్వేం చెప్పినా నీకు వ్యతిరేకమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ప్రతిరోజు నేను ఏం చెప్పినా ఏం చేసినా అది నాకు వ్యతిరేకంగానే ఉంటూ ఉండేది.
తల వెనక చేతులు పెట్టు. నన్ను నమ్మండి, మీరు దీనికోసమే కదా వచ్చారు. అదక్కడ పెట్టి మోకాళ్ళ మీద కూర్చో. సంతోషం. మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను. మీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది. నన్ను అరెస్ట్ చేస్తే విచారణ సక్రమంగా జరుగుతుందంటారా? నాకు ఎలాంటి ఎక్స్క్యూజ్ వద్దాం. ఫేర్ ట్రయల్కి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది నీకు కూడా ఉంది. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమీ తెలియదు. మరణాన్ని చూపి భయపెడుతున్న ఒక శిష్టాన్ని మీరు కాపాడుతూ ఉన్నారు. ఈ సిస్టమ్ ప్రాణాలను తీయదు, ప్రాణాన్ని ఇస్తుంది. డిటెక్టివ్, ఎవరో ఒకరు ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. క్రిస్టినా చావుకి భయపడలేదు. అతనికి తను నచ్చలేదు. ఇప్పుడు నువ్వేం చెప్పావురా? చెప్పు. అక్కడే ఆగు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నువ్వు మీరు ఇంకా చావలేదా? నా వైఫ్ ని ఏం చేశావు? నువ్వు ప్రాణాలతో మర్యాదగా ఎలా అక్కడే ఉన్నావు? కూర్చో. నువ్వు silent గా తనని ఉండు. ఏం చేసావో చెప్పరా? నేను తన్ని కాపాడే ప్రయత్నం చేశాను, కానీ లేట్ అయింది. తనని చంపింది నువ్వే. హంతకుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నీకేం కాలేదు? థ్యాంక్స్. నువ్వు తప్పు చేశావు. నేనంతా నీకు వివరంగా చెప్తాను. వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు. 1 కిలోమీటర్ దాటాక నీకోసం నేను వెయిట్ చేస్తాను. నువ్వు ఒంటరిగా రా. ఒక్క నిమిషం ఆగండి. డిటెక్టివ్ ట్రోపినో వెస్కా. టోఫర్ని ఒంటరిగా తరివారు అంటే మీ దగ్గర ఫ్రెష్ బ్యాకప్ ఉండాలి. మీరెవరో? యూరోపోలా? ఏజెంట్ మ్యాన్స్ఫెల్డ్. నైస్ టు మీట్ యూ. ఇది లోపల ఉంది. దీని లోపల ఇంకా రక్తం ఉంది. అయితే ఇది కర్ల్ స్టేట్ అయి ఉంటుంది. అతను హంతకుడని ఒప్పుకున్నాడా? కానీ వాడే తప్పించుకున్నాడే. మీరు వెపన్ని కారులో పెట్టుండాల్సిందే. ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాను. అతన్ని చంపాలన్నది నా ఉద్దేశం కాదు. కరెక్టే, కానీ వీడే మీకున్న చివరి సస్పెక్ట్.
దిగులు పడద్దు. మీ మీద ఏ నిందన లేదని యూరోపాల్ కన్ఫర్మ్ చేశారు. మీ మీద ఏ తప్పు లేదు. ఓకే, ఇదే నా ఇన్వెస్టిగేషన్. నేను మీ ఆఫీస్కి రిపోర్ట్స్ పంపిస్తాను. రొకినోస్కా, నాకు ఒకే ఒక విషయం చెప్పండి. నాకన్నా టోఫర్ కొంచెం వేగంగా ఉన్నాడు కదా, నాతో కలిసి ఈ కేసులో వర్క్ చేయండి. మరోసారి కన్ఫ్యూజ్ అవ్వరు షూట్ చేయాలా అరెస్ట్ చేయాలా అని. మీరు అనుకునే దానికన్నా వాడు చాలా డేంజర్. అతను ఒక హంతకుడు అంటే డేంజర్ అనే కదా అర్థం. రేపు మార్నింగ్ ఎదురు రోహన్ని మీట్ అయి మాట్లాడతామా? కుదిరితే మీ రిపోర్ట్ని కూడా తీసుకురండి. మీకు తెలిసిన ప్రతి విషయం నాకు తెలియాలి. నేను ఈ గట్టిని సర్చ్ చేయాలి. అలాగే నాకు కాఫీ కావాలి. నేను నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నట్టు క్రిస్టినాని నేనేం చేయలేదు. తన్నే కాదు, ఎవరిని నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు అతన్ని షూట్ చేశావు, నేను అది చూశాను. అది పొరపాటు. ఇలాంటి తప్పులు ఎన్ని జరిగాయి? ఒకవేళ నీకు గుర్తుండకపోయిండొచ్చు. నేను వాడిని పట్టుకున్నాను. నాతో ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ నువ్వే చెడగొట్టావు. కానీ నాకేం జరిగిందో తెలుసుకునే హక్కు నాకుందిగా. అసలు దీనంతటికీ ఎవరు కారణం? నువ్వు ఈ పాటికి ప్రాణాలతోనే ఉండకూడదు. ఇన్స్టిట్యూట్ సర్వర్స్ని బ్రేక్ చేయడానికి వాడి కీని యూజ్ చేశాడు. సిస్టమ్ని ఫుల్గా యాక్సెస్ చేయడానికి ఇలాంటివి 3 కీస్ ఉన్నాయి. ఒకటి సేఫ్లో ఉంది, రెండోది రోహన్ దగ్గర ఉంది, మూడోది నా దగ్గర. దీన్ని ఎప్పుడు నా దృష్టిలోనే ఉంచుకుంటాను. ఈ కీ కోసమే అతను నిన్ను చంపాడు కదా? ఇలాంటి కీ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. నీ వైఫ్ను కూడానా? అది వాడు ఇలాంటి పనిచేసే వ్యక్తి కాదు. దయచేసి నన్ను మా ఇంటికి తీసుకువెళ్తావా? నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం అక్కడుంది. కంట్రోల్ రోకినోస్కా హియర్. కర్ల్ స్టేట్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? యూరోపల్ పెట్రోల్ వస్తూ ఉంది. ఇంకో 15 నిమిషాలు. కాపీ దట్, థ్యాంక్స్. ఆ పిక్చర్ ఈ సైడ్ గోడ మీద ఉండాలి, కానీ మారింది. మనకి టైం లేదు, త్వరగా. నేను ఈ వాసుని పగలగొట్టేశానే. కొత్తది కొంటానని ప్రామిస్ చేశాను, కానీ కొన్నట్టుగా నాకు గుర్తులేదు. నువ్వే చేసుండాలి. ఒకవేళ క్రిస్టినా కొందేమో. నేను ఎంతగా ప్రామిస్ చేసినా తనకు అన్ని పనులు వెంటనే అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకు అంత టైం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? వాళ్ళు నన్ను రీస్టోర్ చేసి చీకట్లో వదిలేసి వెళ్ళిపోయారు. నా బ్యాక్ పెరేస్ అయిపోయింది, కానీ దాని గురించి వాళ్ళు దిగులు పడలేదు. కానీ డాక్టర్ లెగ్రోవా చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. వాళ్లకున్న సమస్యతో పోల్చుకుంటే అసలు ఇది ఒక సమస్యే కాదని చెప్పారు. సమస్య ఏంటి? ఆ సమస్య ఏమిటనేది మనం కనిపెట్టాలి.
ఇందులో వైరస్ ఉన్నట్టుగా ఉంది. ఇన్స్టిట్యూట్కి లోపల నా బ్యాకప్ని అటాక్ చేయడమే దీని ఫస్ట్ టార్గెట్. అలాగే మిలియన్ బ్యాకప్స్ని కూడా ర్యాండమ్గా డిస్ట్రాయ్ చేశారు. వేగంగా పనిచేస్తోంది. దీన్ని ఆపలేవా? నాకు దానికి కొంచెం టైం కావాలి. అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది. నీ వీడియోస్ నా 6 months మెమరీస్ పోయాయి, కానీ అవి ఇందులో ఉన్నాయి. అన్నిటినీ చూసి తీరాలి. క్రిస్టినా బ్యాకప్ డిస్క్ అది కూడా పోయింది. అది ఇందులో ఉండే అవకాశం లేదు. ఆ పిక్చర్ అది ఓపెన్ చేయడం నీకు తెలుసా? మనం ఇప్పుడు వెళ్ళాలి. డేవిడ్, ఈ ఇంజెక్షన్స్ అన్నీ ఎందుకు? ఇది పోస్ట్ రెస్టోరేషన్ సిండ్రోమ్. నేను దీన్ని ఫ్రాంకెస్టైన్ డిసీజ్ అని అంటాను. 48 గంటలకు మించి బ్యాకప్ ఉన్న వారిని రీస్టోర్ చేయడం ఇల్లీగల్ అని దీన్ని బట్టే చెప్తున్నారు. నీకు మసిల్ మెమరీ అంటే ఏమిటో తెలుసా? తెలుసు, బైక్ రైడ్ చేసేలాగేగా. కాదు, అందులో సెల్ మెమరీ అని ఒకటి ఉంది. ఇంతకుముందు సెల్స్ ఎలా ఉండేవో అలాగే బ్రెయిన్ కూడా రీసెట్ చేయొచ్చని మేము అనుకునేవాళ్ళం. యంగర్ బ్రెయిన్ అయితే బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది, అందువల్ల ఆయుష్ పెరుగుతుంది. కానీ వాస్తవానికి అంతా ఆపోజిట్. సెల్ మెమరీ, బ్రెయిన్ మెమరీ రెండూ కలిసి క్లాష్ అయినప్పుడు శరీరం వేగంగా ఎఫెక్ట్ అవుతుంది. విధి రాతతో మనం పోరాడలేం. 2 రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్. రిస్క్ మరీ ఎక్కువ, అయినా ఒక చిన్న నమ్మకం. Happy birthday to you. ఎందుకని ఇన్ని క్యాండిల్స్? ఒక్కో క్యాండిల్ నీ కోరికను చెప్తుంది. నా వల్ల కావట్లేదు, మీరే నాకు హెల్ప్ చేయండి. ఓకే, కానీ నీ కోరికలన్నీ నాతో చెప్పాలి. నా కోరికేంటో తెలుసుకోవాలా? క్రిస్, నాకు కూడా అది కావాలి, కానీ అందుకు తగిన సమయం ఇది కాదు డార్లింగ్. ఎప్పటికీ ఆ టైం తిరిగి రాదు. నేనే అనుకున్నా సరే అది కుదరదు. అటువంటిది ఏం లేదు. మనం జీవిస్తోంది 19th centuryలో కాదు. ఇప్పుడు ఏదైనా సాధ్యమే. నాకు ఆర్టిఫిషియల్ దక్కర్లేదు, అసలైందే కావాలి. అందుకు నువ్వు కావాలి. నాకు అర్థమైంది. నేను ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాను.
ఈ ప్రాజెక్ట్ నీకోసం ఎప్పటి వరకైనా ఉంటుంది. ఏదైనా దొరికిందా? ఒక్కొక్క విషయం ఇప్పుడే అర్థమవుతోంది. కానీ ఇది ఎలా ఉందంటే మన జీవితాన్ని ఇంకెవరో జీవిస్తున్నట్టుగా ఉంది. ఇది నాకు మీ ఇంట్లో దొరికింది. ఇది 1 మంత్ క్రితంది కూడా కాదు. రికార్డుని బట్టి 4 నెలల క్రితం ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. రైట్. నాకీ వాడి చేతికి ఆ విధంగానే వెళ్ళింది. చోటుని రికగ్నైజ్ చేయగలుగుతున్నావా? లేదు. రేపు నేను క్రాస్ చెక్ చేస్తాను. ఎంతసేపు నిలుస్తుందో తెలీదు. ఎంటీనెస్ గురించి చెప్పారు. డిసపియర్ అయ్యేలా ఉంటే నేను నీకు చెప్తాను. గుడ్ మార్నింగ్. రోహన్ రావడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు నీ ఫైల్సే చూస్తున్నాను. నీ హస్బెండ్ పరిస్థితి అర్థమవుతుంది. లోడోచంలో జరిగిన ఎక్స్ప్లోషన్ గుర్తుందా? ఆ ఫైర్ క్రూలో చీఫ్ మా నాన్నే. ఆయనకి టీంని రెస్క్యూ చేయడానికి రెస్టరేషన్ యాక్సెస్ అవసరపడింది. అది సక్సెస్ అవ్వడానికి ముందే చట్టంగా మార్చారు. ఆయన నాకు నేర్పించిందల్లా డ్యూటీ ఫస్ట్, ఇంకో చాయిసే లేదు. ఆయన నా లోపల ఎప్పుడంతా ఎనివే ఇప్పుడు ఈ టాపిక్ అవుతాం. సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి సమస్యలు? మొదటి సమస్య, డేవిడ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. 6 నెలల ముందు బ్యాకప్ని రోహన్ టెస్ట్ చేస్తున్నారు. 6 నెలలు? ఇది రూల్స్కి మించిందని అర్థమవుతోంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని ఇస్తోంది కదా డిటెక్టివ్? ఆయన ఏం చేయగలరో అది మాత్రమే చేయగలరని రోహన్ ఎప్పుడు చేస్తున్నారు. నేను ఇది చేసిందే డేవిడ్ కోసం. తను నా ఫ్రెండ్. మీ ఐడియాస్ని కాపాడుకోవడంలో మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇందులో ఏదో ఒక తప్పు ఉంది. అది ప్రజలకి తెలియకూడదని మీరు సిస్టమ్ని హ్యాక్ చేశారు. హత్య చేసినట్టు సెటప్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ? మీ కారణాలని నమ్మలేకపోతున్నాం. గర్ల్ స్టేట్ వల్ల టాఫర్ ఆపబడలేదు. ఇప్పటి వరకు వాడు వైరస్ బ్యాకప్స్ని ఎరేస్ చేస్తున్నాయి. మెమరీస్ మొత్తం డిస్ట్రాయ్ అవుతున్నాయి. బ్యాకప్ ఏమీ లేకుండా ప్రతి నిమిషం ఎవరో ఒకరు చనిపోవడానికి అవకాశం ఉంది. వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో ఉంది. కానీ మీరు దాచాలని చూస్తున్నారు. దీన్ని ఆపాలనేదే మా పూర్తి లక్ష్యం. మంచిది, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. మరి ఎందుకని నేను డేవిడ్ని రెస్టోర్ చేయాలి? ఈ సిస్టమ్ గురించి అతనికి చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు ఆ వేలాది మంది ప్రాణాలని మేమే డీల్ చేయాలి. చట్టం ఏమీ చేయలేదు. కానీ డేవిడ్ని మళ్ళీ తీసుకొచ్చినట్టయితే అది జరుగుతుంది. అతన్ని తిరిగి తీసుకురావడానికి మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. వీలైనంత వరకు మేము పోరాడుతున్నాం. చెప్పాలంటే స్టార్ట్ చేశాం. మీరేమంటున్నారు? ఫస్ట్ ఫ్యాటల్ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఒక యంగ్ మ్యాన్ పర్వతం ఎక్కుతున్నాడు. వైరస్ తన రీస్టోర్ పాయింట్ని అంతం చేసింది. 1000కి పైగా బ్యాకప్ ఎరేజ్ అయిపోతోంది. గంటకి ఎక్కువైపోతోంది. యూజర్స్ మమ్మల్ని నమ్ముతున్నారు. వాళ్ళని కాపాడాలి. ఈ వార్ని మా చావే. మీ బ్యాకప్ అంతా పోయింది. ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఆ టోఫర్ని పట్టుకోండి. మేము ఆ సిస్టమ్ని మళ్ళీ సేఫ్గా చేయగలం. ఈ విషయం పబ్లిక్కి తెలియదు. రాబోయే అడ్డంకుల్ని నేను అడ్డుకుంటాను. ప్రజల మరణమేమీ ఆటంకం కాదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రజలకు హక్కు ఉంది. అందుకని ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మీరు అనేది? కర్ల్ స్టేట్ కేసు అనేది ఒక విషయమే కావచ్చు, కానీ ప్రజలకు దాని గురించి తెలియదు. టోఫర్ని పట్టుకోవడానికి వాళ్ళు సహాయం చేస్తారా? లేదు. వాడికి కావాల్సింది ఇదే.
రీస్టోర్ లేకుండా ప్రజలందరూ చావాలి. ఇప్పుడు డేవిడ్ని కనిపెట్టాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడు మాత్రమే వైరస్ని ఆపగలడు. తర్వాత టాఫర్ని పట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకూడదు. దీని ద్వారా చేస్తే ప్రజల్లో ఇది దారుణమైన భయాన్ని పుట్టిస్తుంది. దాంతో మీ ప్రైవేటైజేషన్ క్యాంపెయిన్ని నాశనం చేస్తుంది కదా. ఎందుకు ఈయనకి హెల్ప్ చేయాలి? ఈ ప్రశ్నకి ఆన్సర్ సింపుల్. ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో ఉంది. వాళ్ళందరినీ మనం కాపాడాలి. మన ఉద్యోగంలో హార్డ్ డిసిషన్స్ తీయాల్సి ఉంటుంది. అర్థమైందా? కావాలంటే ఈ కేసును వదిలి మీరు వెళ్ళిపోవచ్చు, కానీ కావాలని ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీ మీదే ఛార్జ్ చేస్తాం. అందరూ చాలా తెలివి తక్కువగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఓ గాడ్, లేచి కూర్చో. ఇదే సైడ్ ఎఫెక్ట్సా? నాకేం కాలేదు. నీ మీటింగ్ బాగానే పూర్తయిందా? వాళ్ళకి ఇన్స్టిట్యూట్ గురించే దిగులు. ఓచ్చా, నువ్వు నా రూమ్కు వెళ్ళు. నా మైండ్ ఇంకా మారలేదు. మీతో మాట్లాడాలి. నాకు అర్థమైంది ట్రాకినోవస్కా. నువ్వు ఇప్పుడు ఒక మిషన్లో ఉన్నావు. రివర్ ఆఫ్ లైఫ్ కేస్ని ఊరికే పారేయడానికి. నువ్వు ఒక రియల్ వారియర్. ఏ, నీకేమైందేంటి? లేదు, ఇది మాట్లాడించే కేస్. ఇందులో సైంటిస్టులు మాత్రం కాకుండా వారియర్ సహాయం కూడా కావాలి. నువ్వు సినిమాలేవి చూడవా? అయితే నువ్వు వచ్చింది రోహన్ గురించి మాట్లాడడం కోసమే కదా. వేల మంది ప్రాణాలని రిస్కులో పెట్టబోతున్నారు. నేను ఆ విషయం చేయను. అదేవిధంగా రోహన్ గురించి కూడా నేను ఏమీ తప్పుగా చెప్పను. అయితే నువ్వు మంచోడువని చెప్తున్నావు. ఇది ఇష్టం లేకుండానే చేస్తున్నానంటున్నావా? మీరు చట్టాన్ని దాటకుండా ఏవి దాచకుండా న్యాయంగా ఉండేవారు కదా. వాడెక్కడా? ఎక్స్క్యూజ్ మీ, నేను మీ హస్బెండ్ని అడగలేదు. మీరు డేవిడ్ ఇంటికి వెళ్ళింది నాకు తెలుసు. నేను మర్డర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. ఆ చోటు చూడడానికి కూడా వెళ్ళాను. అలాగా, అదిరిపోయింది. నిజంగానా? వాడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మీరు వాడిని వాడి ఇంటికి తీసుకెళ్లారు, ఇదంతా జరిగింది. వాడు లేదంటే ఈ కేసుని సాల్వ్ చేయలేము. ఇప్పుడు కూడా మీరు ఎవిడెన్స్ని వెతుకుతున్నారంటే వాడి దగ్గర ఉన్న కీ ఎవిడెన్స్ టాఫర్ని దానితోనే అంతం చేయగలం. క్రిస్టినాతో మాట్లాడి వాడి దారికి రప్పించి ఆ తర్వాతే వాడు తాళాన్ని తీసుకున్నాడు. డేవిడ్ వైఫ్కి ఫ్యాటల్ వీక్నెస్ ఉంది, అది వాడికే తెలియలేదు. తనే కారణం కూడా. అతని మీద నింద వేయకు. ఇంకా వద్దు. అంతా తన తప్పే. తన హస్బెండ్ వల్ల తనకి సంతోషం లేదని తను టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వేలాది ప్రాణాలు ప్రమాదంలో ఉందంటే దానికి తనే కారణం. నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండడానికి టెర్రరిస్ట్ నువ్వు ఇలా మాట్లాడితేనే వస్తావని నాకు తెలుసురా. నా ఐడియా అదిరిపోలే. అతన్ని వదిలే. నాతో పాటు రావాలి. ఎందుకు ఇప్పుడు కొడుతున్నావు? ఎందుకంటే వీడు తప్పించుకోవాలని చూస్తున్నాడు. అతని కొంట్లో బాలేదు. ఈ రిస్టోరేషన్ గురించి, వైరస్ గురించి ఎవరి దగ్గరైనా రిపోర్ట్ చేసావా? ఇంకా లేదు, కానీ నేను చేస్తాను. ఈ విషయం ప్రజలకి తెలియాలి. అక్కర్లేదు, కానీ నువ్వు ప్రమాదంలోకి ఇరుక్కున్నావు. నువ్వు ఇంకా ఈరోజు బ్యాకప్ని తీసుకోలేదు. ఏమన్నా? నువ్వు ఇప్పుడు 28 గంటల్లో ఉన్నావు. సమాధానం చెప్పు. చివరిగా ఎప్పుడు బ్యాకప్ తీసావు? వీడికి ఇంటికి వెళ్ళడానికి ముందే కదా. అవును, కరెక్ట్.
వెప్పన్ని తీసామంటే కాల్ చేస్తాను. నువ్వు ఇది సీరియస్గా తీసుకోకు. ఓకే కూల్. ఏ మెమరీ లేకుండా ఈరోజు పొద్దున ఎన్న సట్కాలే. అలా లేదంటే ప్రతి నిజాన్ని బయటపడతాను. నీకు సపోర్ట్ చేయను. నువ్వే విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నావు. అంతే, ఇక నువ్వు నీ లైఫ్లో సోలో ప్లే చేయక్కర్లేదు. నాతో పాటు నువ్వు ప్రెసిడెంట్కి వస్తావా? నువ్వు ఆడియన్స్లో కూర్చుంటే నేను బాగా ప్లే చేస్తాను. పనుంది. కదలకుండా అక్కడే ఉండు. మనం వెళ్ళాల్సిందే. డోర్. ఊరికి బయట ఉన్న ఛార్జింగ్ స్టేషన్ డెస్టినేషన్. ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు డిటెక్టివే కదా? నిన్నెలా సంరక్షిస్తూ తీసుకువెళ్ళడం చట్టవిరుద్ధం. ఇందులో తప్పే ఉంది. ఇది కేవలం సెల్ఫ్ ఇలా డిఫెన్స్. చూడు, మనమే ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి నువ్వు చిక్కితే నిద్రపోతా, ఆ తర్వాత పాత బ్యాకపే దొరుకుతుంది. తర్వాత ఇంకేంటి, వాడు నా మీద కేసు పెడతాడా? ఇది కరెక్ట్ కాదు. ఈ వైరస్ విషయాన్ని సీక్రెట్గా ఉంచడానికి రోహన్ ఏమైనా చేస్తాడా? యూరోపోల్ పోలీస్ అతనికి హెల్ప్ కూడా చేస్తున్నారు. వాళ్ళు టోఫర్ని కనిపెడితే అతని కథ పూర్తయిపోతుంది. ఆ వైరస్ ని అడ్డుకోవాలంటే ముందు టాఫర్ ని కనిపెట్టాలి. ఆ ఎన్క్రిప్షన్ ని క్రాక్ చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. వాళ్ళకు ముందే మనం అతన్ని కనిపెట్టాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మాకు స్కానర్ కావాలి. నెట్వర్క్లో అది తెలియకూడదు. మీరు ప్రశ్నలే అడగరని చెప్పారు, అందుకే మీ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే అది ఇక్కడ ఉందని తెలుసు. మీరు దాన్ని యూజ్ చేసేందుకు నన్ను వదలకపోతే రేపు మీరే ఉండరు. ఒక ఫోన్ కూడా కావాలి. ట్రేస్ చేసే ఫోన్ అయి ఉండకూడదు.
తను ఎందుకు ఇలా చేసింది? కీ ఎందుకు తను వాడికిచ్చింది? ఎంతోమంది జీవితాలని రిస్క్లో పడేసింది. ఎందుకంటే తను ఒంటరిగా ఫీల్ అయింది. అది లేకుండా చేసి ఉంటాడో అదే కారణమై ఉంటుంది. యా, వాడికి తన అవసరం తీరిపోగానే తనని చంపేశాడు. నీకీ కనపడకుండా పోయిన విషయం నీకు తెలిసొస్తే ఏం చేస్తావు? నేను రిపోర్ట్ చేస్తాను. క్రిస్టీనా తీసిందని నీకు తెలిసొస్తే? తను అడ్డుకోవడానికి ట్రై చేసేవాడిని. మీరున్న ప్లేస్లో అందరూ ఇలాగే ఉంటారనుకుంటాను. ఏమిటి? కానీ నేను క్రిస్టినా చనిపోయాం. వీళ్ళ ప్లేస్లో వాడున్నాడా? ఈవిడ విక్టర్ వాళ్ళ ఆంటీ. అతను గాయపడ్డాడు. అతను సురక్షతో అనుకున్న చోటు అదే. టెరిజీ డుర్కోవా మీరేనా? సిస్టంలో నా పేరు అదే. సిస్టమ్ ద్వారా విక్టర్ నెఫ్యూ మీరే అని తెలిసింది. అవును, మీరెవరు? డిటెక్టివ్ ట్రోకినోవ్స్కా. అతను నాతో వచ్చారు. విక్టర్ని చివరిగా ఎప్పుడు చూశారు? ఇక్కడ ఉండడం లేదా వెళ్ళిపోవడం రెండే చాయిస్లు. విక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళి 2 ఏళ్ళయింది. మిస్సెస్ డుర్కోవా, మేము ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మాట్లాడకుండా లోపలికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఓ మై గాడ్. లోపలికి రానిస్తారా? దానికి ఫోను కంప్యూటర్ అవసరం అవుతుందనుకునే మనిషిని కాదు నేను. నన్ను నమ్మి ధారాళంగా రావచ్చు. లోపల ఎలాంటి అవినీతికి తావులేదు. రెండు హత్య కేసుల్లో విక్టర్కి సంబంధం ఉంది. అతను అలా చేశాడని నమ్ముతున్నారా? మేం కూడా అలా చేయగలం. నన్ను అడిగితే విక్టర్ ఆ పని చేసి ఉండడు. అతను చూసి 2 ఏళ్ళు అయిందంటున్నారు. ఎలా ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? విక్టర్ ఇంకా వెతుకుతూ ఉన్నాడు. అది అతని నమ్మకంతో. దేన్ని? అతనున్న చోటు ఇంకా కనిపెట్టలేదు. అతను ఆ రివర్ ఆఫ్ లైఫ్ దగ్గర కూడా లేడు. మరి మీరు అందులో లేరా? వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. దాని గురించి నేనేమనుకుంటున్నానంటే, అలాంటి ఒక ఆర్గనైజేషన్ నిజంగా లేదు. అది సిస్టంలో సృష్టించిన ఒక మాయ. నా హస్బెండ్ టెర్రరిస్టుల వల్ల చంపబడ్డారు. అది అబద్ధం కాదు. అలా అయినందుకు ఐఎమ్ సారీ. కానీ మనం అలా కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజు దానికి శిక్ష అనుభవిస్తారు. ఉన్న వాటిల్లో పెద్ద చెరసాల ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడుంది. ఆ చెరసాల నుంచి ఎవరూ తప్పించుకోవడం కుదరదు. వాళ్ళకి ఎరేజ్ అయిన సమస్య ఒకసారి మీకు వస్తేనే తెలుస్తుంది. అందుకారణం వాడే అని. ఒకవేళ ఈ విషయంలో ఎవరైనా ఒక్క వ్యక్తి చనిపోయినా దాని పేరు హత్య కాదు. అయితే దానికి అర్థం ఏంటి? ప్రాణం ఇవ్వడం.
ఇక్కడ జరిగేది నాకు విచిత్రంగా ఉంది. కానీ ఇక్కడ జరిగేదే కరెక్టు. మీరు కావాలంటే మనుషుల్ని చంపేయగలరు, కానీ డేటాని కాదు. నాశనం చేయడం అనేది హత్య కాదు. చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లేదు. దాంట్లో నువ్వు ఒకదానివి, అవునా? నాకు అర్థమవుతోంది. నా కంట్రోల్ని సరెండర్ చేశాను. బతకడానికి చావడానికి ఉన్న కంట్రోల్ని ఏనాడో అప్పగించాను. నేను చేసిన అప్పు తీర్చాలి లేదా పోరాడాలి. ఏంటి ఇవిడ ఎలా మాట్లాడుతుందనుకుంటున్నావా? ఇప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి. నీ మొహంలో ఇప్పుడు మరణ భయం కనపడుతోంది. కావాలంటే ఇక్కడున్న ప్రదేశాలన్నీ వెతుకు. విక్టర్ నీకు దొరకడు. రాత్రి నువ్వు పడుకోవడానికి నీకు బెడ్ కావాలంటే ఏర్పాటు చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉందా? వద్దు, నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకేం కావాలంటే విశ్రాంతి. ఈ ఏం నోట్సో తెలుస్తోందా? ఇంతకుముందు నేను పియానో వాయించిందే లేదు. ఏమంటున్నావు? మీ మెమరీలో కొత్త ఎబిలిటీని ఇంప్లాంట్ చేసే ప్రోగ్రామ్ని మేమే డిజైన్ చేశాం. దానికి గిఫ్ట్ అని పేరు పెట్టాం. గిఫ్టా? రెస్టోరేషన్ పూర్తయిపోతే నువ్వు చైనీస్ లాంగ్వేజ్ని కూడా ఎంతో ఫ్లూయెంట్గా మాట్లాడగలవు. నీ కలిగి వచ్చి నా బుర్ర మీద గట్టిగా కొట్టాడే, అప్పుడే ఇది కీస్కి వ్యతిరేకంగా ఉందని గ్రహించాను. ఇది ప్రజల కోసమని ఎప్పుడూ అప్రూవ్ చేయబడలేదు. అందుకు కారణం ఉంది, ఎందుకంటే ప్రజలు దీన్ని అబ్యూస్ చేస్తారు. చనిపోతున్న ఎందరికో ఇటువంటివి ఎన్నో గిఫ్ట్స్ దొరకచ్చు. ఇది డిబసి. నువ్వు కంటిన్యూగా ప్లే చేస్తూ ఉండటానికి నేను ఏదైనా చేయాలా? అక్కడ నేను విరగొట్టిన పియానో నీది కాదు కదా? పీటర్ నాకు నేర్పించాడు. నన్ను తనతో పాటు వచ్చేయమన్నాడు. నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను నేనే పోగొట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. అట్లీస్ట్ ఈ గిఫ్ట్ పనిచేస్తుందని తెలుస్తోంది. విచిత్రంగా ఉంది. సడన్గా నీ బుర్రలోంచి ఏదో ఒక విషయం వస్తోంది. ఇప్పుడు నువ్వు ముసల్దాన్లా మాట్లాడుతున్నావు. సారీ, కానీ మనం ఇప్పుడు వెళ్ళే తీరాలి. నువ్వు దాన్ని ఆన్ చేసి వాడడం మొదలు పెట్టావంటే అదే వారికి దారి చూపిస్తుంది. 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు.
ఇదో రకమైన ఫీల్ ఇస్తోంది. ఆ ఫీల్ ఎలా ఉందంటే చావనేది లేనట్ట. ఎంతో మంది మనుషులు ఉన్నట్టుంది. నీ వైఫ్ ఎందుకు ఇది ఎక్స్పెరిమెంట్ చేశారో అర్థమవుతోంది. నువ్వేమంటున్నావు? క్రిస్టినా ఎప్పుడు బ్యాకప్ చేసుకుంటుంది. ఆవిడ దాన్ని ఆపి 4 నెలలు అవుతోంది. కొన్ని విషయాలు రహస్యంగా ఉండడమే మంచిది. తను కోరుకునే ఎన్నో విషయాలు నేను తనకు అందివ్వలేకపోయాను. తను మాకు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా సెలెక్ట్ చేసింది, కానీ అంతా ఓ కలలా ముగిసిపోయింది. మేం కలుసుకున్న ఊరు పేరే మా బిడ్డకి పెట్టాలనుకున్నాం. ఇది నీదా? వాడి రీస్టోర్ పాయింట్ ఇందులో ఉందా? అతనికి ఏమైందో చెప్పు. డ్రెస్డెన్ ఆర్కెస్ట్రాతో 50 మంది కలిసి వెళ్లారు. గంటకొకరు చొప్పున చంపబడుతూనే ఉన్నారు. నా హస్బెండే లాస్ట్. 50 మందా? వాళ్ళలో 48 మంది మేం కాదు. అందరూ బతికిపోయారని అనుకున్నారు. ప్రజలతో అలాగే చెప్పారు. అక్కడ చూడు. ఇది నీకెలా తెలుసు? వాళ్ళతను ఏళ్ల తరబడి చూడలేదని చెప్పుండొచ్చు, కానీ ఫోటో తీయబడింది. అది 1 నెల క్రితం. మర్యాదగా నీ చేతులు పైకెత్తు. పోలీస్ వై ఉండి నువ్వు ఇలా ప్రవర్తించడం చాలా చాలా తప్పు. ఇప్పుడు నువ్వు ఒక క్రిమినల్. అతను ఎక్కడున్నాడో చెప్పు. విక్టర్ కంటే నీ ముందు ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురు చూస్తోంది, అంతే కదా? అతను చంపబడ్డాడు. అతనికి మీ హెల్ప్ కావాలి. చాలా ప్రేమ. నువ్వు అడగగానే అతన్ని నీకు ఇచ్చేస్తానా? చెప్పు. మా దగ్గర అతను సేఫ్గా ఉంటాడు. నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నిన్ను నమ్మడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆల్రెడీ అతను హంతకుడని నిర్ధారించారు. నిజమైన హంతకుడు నీ పక్కనే ఉన్నాడు, కానీ హత్య కాబడ్డ అమ్మాయిని విక్టర్ తాకలేదు. ఒక డాక్టర్ కోసం అతని మీద నింద మోపారు. ఏ డాక్టర్? హే, నిదానంగా. ఈ రోజు ఉదయం జరిగిన దాడి గురించి ఒక న్యూస్లో ఏం చెప్తున్నారో చూడండి. ఇన్స్టిట్యూట్ 2వ ఎంప్లాయీ నేరస్తుడు. రివర్ ఆఫ్ లైఫ్ సంఘటనకు సంబంధించి కూడా మా క్రూ వాళ్ళని అన్ని చోట్ల గాలిస్తూ ఉన్నారు. వీళ్ళ బ్యాకప్ ఎరేజ్ అయిపోయింది. ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దు. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి పారిపోను.
ప్రజలు మాకు సాయం చేస్తున్నారు, విక్టర్కి కూడా. ఎన్నో మరణాల్ని మీరు అడ్డుకోగలరు, అతన్ని వెతుక్కుంటూ వచ్చే ప్రజల్ని మీరు అడ్డుకోలేరు. అతను ఇక్కడే ఉన్నాడు. ఏమని చూసుకో. టాఫర్, మర్యాదగా మోకాళ్ళ మీద నుంచో. ఈసారి తప్పించుకోవాలని చూస్తే వార్నింగ్ షూట్ చేయను. చావుకి నేను భయపడేవాడిని కాదు. కర్స్ డేట్ ఎక్కడ? తెలియనట్టు నన్నే అడగొద్దు. దాహం వేస్తోందా? కొంచెం నీళ్లు తాగు. మర్డర్ చేసినందుకే నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే. నేను రివర్ ఆఫ్ లైఫ్లో లేను. రివర్ ఆఫ్ లైఫ్ గురించి నీకు అసలు ఏం తెలుసు? నేను వాళ్ళని ఏమీ చేయలేదు. అబద్ధం చెప్పొద్దు. నేను నీకంతా వివరంగా చెప్తాను. నన్ను కోర్టుకు తీసుకువెళ్ళు. రివర్ ఆఫ్ లైఫ్లో జరిగిన నిజమేంటో నీకు తెలుస్తుంది. అక్కడ జరిగిన మరణాలకి కారణం ఎవరో తెలుస్తుంది. వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. నువ్వేమంటున్నావు? నువ్వెవరో నాకు తెలియాలి. నేను ఒక రెగ్యులర్ కాప్. రెగ్యులర్ కాప్ నన్ను కాల్చుండేవారు. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాకు టిప్ ఇవ్వగలవా? ఫ్లోరెన్స్ ఎవరో? నాకు తెలియదు. రివర్ ఆఫ్ లైఫ్ లీడర్ ఎవరు? దాని గురించి బాగా ఆలోచించు. రివర్ ఆఫ్ లైఫ్ ప్రజలు చంపబడ్డారు. అది ఎవరికి ప్రాఫిట్? ఎవరికి కాదు. అన్ని ఇన్స్టిట్యూట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. కస్టమర్లని భయపెట్టడానికి రివర్ ఆఫ్ లైఫ్ని ఉపయోగించుకున్నారు. కావాలంటే రోహన్ అడిగి చూడు. దాన్ని తనే కనిపెట్టాడు. నాతో అబద్ధం చెప్పకు. క్రిస్టినా కూడా ఇలాగే నమ్మలేదు. కానీ నా దగ్గర ఆధారం ఉంది. దాన్ని తనకిచ్చి జాగ్రత్త పరచమని చెప్పాను. అతన్ని వదులు. అతను ఏ తప్పు చేయలేదు. విక్టర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. అనవసరంగా ఇతన్ని చంపేలా చేయకు. కాపాడడానికి ఇది తప్ప ఇంకో దారి లేదు. విక్టర్, తప్పించుకుని పారిపోవు. నువ్వు నన్ను నమ్ముతున్నానన్నావు, కానీ నువ్వు నన్ను నమ్మలేదు.
ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ కి ఆటోమేటిక్ గా కాల్ వెళ్ళింది. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. నువ్వు లోపలే ఉండు. ఏం చేస్తున్నావు? బ్యాకప్ తీస్తున్నాను. ఒకసారి సర్వర్ డేటాలోకి వచ్చేసిందంటే ఆ కన్సోల్ వెంటనే ట్రాకింగ్ డివైస్ గా మారిపోతుంది. నువ్వు బ్లాక్ చేయలేవా? చేయగలవా చేయలేవా చెప్పు. అలా చేస్తే సిగ్నల్ బ్లాక్ అవుతుంది. జాగ్రత్త ఉండు, నేను చూస్తాను. Come on. Come on, come on, come on. కనెక్షన్ ఎర్రర్. డేటా సెండ్ చేయడం కుదరడం లేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి. వీడు చనిపోయినందుకు సంతోషించాలి, కానీ నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వు ఇంకా మనిషిగా ఉన్నావు. కాస్త పట్టుకో. కనెక్షన్ ఆఫ్లైన్. మరణం సంభవించే అవకాశం ఉంది. మనం ఇతన్ని రీస్టోర్ చేయాలి. వీడిని మన ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళడం కుదరదు. ఇంకెక్కడైనా చేయగలమా? నీకు ఇది జోక్లా ఉందా? ఇలా చూడు, ఈ ఫీల్డ్ గురించి నేను చదవలేదు. చదువుకున్న దానివా? అది యూనివర్సిటీ, అదే ఫస్ట్ రెస్టోరేషన్ యూనిట్. నేను ఇక్కడ లెక్చర్ ఇచ్చాను. ఈ ప్లేస్ నాకు అలవాటైంది. నాకు ఆ బ్యాకప్ డిస్క్ కావాలి, తీసివు.
నాకు కొంచెం హెల్ప్ చేయి. చర్చిలో వీడు నాతో ఓ విషయం చెప్పాడు. ఆ రోహ్ అనే రివర్ ఆఫ్ లైఫ్కి మొత్తం అట. నీకేమైనా తెలుసా? అదే నిజమైతే దాని గురించి తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఏమంటున్నావు? రివర్ ఆఫ్ లైఫ్ అనే విషయం మాకు హెల్ప్ చేసిందనేది నేను కాదన్నావు. వాళ్ళు మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉండుండొచ్చు. వాళ్ళు చేసిన ప్రతిదాన్ని రెస్టోర్ చేయడానికి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించాం. అందరినీ కాదు. కరెక్టే, అందరినీ కాదు. నీకిది తెలుసా? ప్రజలందరూ చనిపోతే ఇన్స్టిట్యూట్కి ఎక్కువ క్లయింట్స్ దొరుకుతారన్న విషయం. దాని గురించి మాకు తెలీదు. వాళ్ళల్లో ఒకడు అయ్యుండి తెలీదని ఎలా అంటున్నావు? నీకు గుర్తుండకపోయి ఉండొచ్చు. నాకు సంబంధించి నేనే నేరమూ చేయలేదు. నా ఉద్యోగం ప్రజల్ని రెస్టోర్ చేయడం. రోహన్ దృష్టిలో ఇది బిజినెస్ కావచ్చు, కానీ నేను వాడి లాంటి వాడిని కాదు. నేను ఈ ఉద్యోగాన్ని ప్రాణాలు కాపాడే ఉద్యోగంగా నా ప్రాణంలా భావిస్తున్నాను. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రజలు చావాలి, లేక ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేయాలి. నువ్వేం చేస్తావు? ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేసి నువ్వు పని చేయలేవు. కుదరదు. నా పరిస్థితి చూసావా? నా భార్యను చంపిన వాడిని రెస్టోర్ చేస్తున్నాను. నేను ఎవరిని చంపలేదనేది ఒక విషయాన్ని బట్టి తెలుసుకోవచ్చు. నాకు వీడిని కాపాడవలసిన అవసరమే లేదు. కోర్టు ఖచ్చితంగా వీడికి శిక్ష విధిస్తుంది. నాకు రోహన్ గురించి ఏమీ తెలియదు. అది తెలిస్తే జీవించడం కుదరదు. రెస్టోరేషన్ ప్రారంభమైంది. వీడి రెస్టోరేషన్ పూర్తయిన తర్వాత డేటాస్ అన్ని ఇన్స్టిట్యూట్ సర్వర్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏమీ చేయలేం. విక్టర్కి ఏదైనా తెలిసి ఉండొచ్చు. రోహన్ విట్నెస్ని వదిలిపెట్టడం. అవసరమైతే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను తెలుసుకోవాల్సిందల్లా ఒకే ఒకటి. క్రిస్టినా నీ బిడ్డకు పెట్టాలనుకున్న పేరేమిటి? ఫ్లోరెన్స్. హలో సార్, మీరు చెప్పారు కదా నేను మీ టీం ప్లేయర్ కాదు అని. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, వచ్చి నా టీంలో జాయిన్ అవ్వండి. నీకు పిచ్చెక్కిందా? ఇప్పుడు దీనికి 2 పరిష్కారాలే ఉన్నాయి. ఒకటి జైల్ లేదా ఇంకొకటి చావాలి. ఈ 2 ఆప్షన్స్ నాకు అసలు నచ్చవు. వాడికి ఏమైందో చూస్తాను.
వెల్కమ్ బ్యాక్. ఏంట్రా చెయ్యొద్దు. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. త్వరగా బ్యాకప్ తీ. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. నేను అదంతా తర్వాత చెప్తాను. మళ్ళీ 6 నెలలు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావా? హలో, ఏంటి యూనివర్సిటీలోనా? లేదు లేదు లేదు, అది మీ భ్రమ అయి ఉండాలి, లేదంటే స్టూడెంట్స్ పని అయి ఉండాలి. మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నారో తెలిసింది. జాగ్రత్త. ఎందుకు నాకు మళ్ళీ ప్రాణం పోశారు? నేను ఇది వినకుండా ఉండాల్సిందే. రివర్ ఆఫ్ లైఫ్కి నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పారు. ఇందులో రోహన్కి సంబంధం ఉందా? వైరస్ కోసం రోహన్ నన్ను చంపాలని చూశాడని కదా మీరు అనుకుంటున్నారు? కాదు. నేను సిస్టంలో ఏం ఇంప్లాంటేట్ చేశానన్నది ముఖ్యం కాదు, అందులో నుండి ఏం బయటికి తీశానన్నదే ముఖ్యం. ఏంటి? ఎన్క్రిప్టెడ్ ట్రాన్సాక్షన్స్, క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ డైరెక్ట్గా రోహన్కి వెళ్ళిపోయాయి. ఏంటి ఆ పేమెంట్స్? జరిగిన ప్రతి తీవ్రవాదుల దాడికి కారణం రివర్ ఆఫ్ లైఫే, కానీ నేను కాదు. ఎందుకు దాన్ని కృష్ణకి ఇచ్చావు? ఎందుకంటే దాన్ని తనకి చూపించబోతున్నట్టు చెప్పాడు. ఎందుకంటే తను మాత్రమే కాప్స్కి ఇవ్వగలడు. వాళ్ళు కూడా వీడిని నమ్మారు. ఇదే నీ సేఫ్లో ఉందా? మరి ఎందుకు తన్ని చంపావు? నువ్వేంటి నా మీద నిందలు మోపుతున్నావు? నిజమేంటో తెలుసుకోకుండా మాట్లాడుకో. అయితే నిజమేమిటో చెప్పు. ఇది చాలా మంచి ప్లాన్. మేము మీట్ అవుదాం అనుకున్న చోట క్రిస్టియానా చంపబడ్డారు. ఓల్డ్ బ్యాకప్తో తన్ని రీస్టోర్ చేయాలని చూశారు. అదే వాళ్ళు ఆలోచించిన ప్లాన్. టైంకి ముందే తను నన్ను చూసేసింది. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయింది. కాదు, ఇది నిజం కాదు. ఓల్డ్ బ్యాకప్ తోటి తన దగ్గర ఒక డిస్క్ కనెక్ట్ అయి ఉంది. అది నన్ను చంపాలనుకున్న ప్లాన్. నేను క్రిస్టినాని కనిపెట్టాలనుకున్నప్పుడు తను చనిపోయింది. తన్ని రీస్టోర్ కానివ్వకుండా నేను వాళ్ళకి అడ్డుపడాలి. తను అదే కోరుకుంది. కాబట్టే తన బ్యాకప్ మొత్తాన్ని నేను అరెస్ట్ చేశాను. తనతో కలిపి మొత్తం 1000 మంది. అయితే నువ్వే తనని చంపావు. తను మనసులో ఏమేమో అనుకుంది. తను భయపడకుండా బ్రతకాలనుకుంది. కాబట్టే బ్యాకప్ వద్దని చెప్పింది. అందుకే నువ్వు ఇంట్లో ఇంజెక్షన్ తీసుకున్నావా? పోస్ట్ రిస్టోరేషన్ సిండ్రోమ్, క్రిస్టినా కోసం. ఇదంతా నీకు దేనికి అవసరమైందన్న విషయం నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు డేవిడ్. క్రిస్టినా డిస్క్ని నేను తన దగ్గర నుంచే తీసుకున్నాను. కేవలం అదొక్కటే నా ఎవిడెన్స్. ఐఎమ్ సారీ డేవిడ్. కంగ్రాచులేషన్ హెమ్, అద్భుతమైన పని చేశాం.
నువ్వు ఇది ఎదురు చూడలేదు కదా? నీ మెమరీలో ఏదైనా గ్యాప్ ఉందా? నీ ఇంటికి వచ్చేంత వరకు నాకు గుర్తుంది. ఆ తర్వాత నేను కళ్ళు తెరుస్తుంటే నా రైట్ సైడ్ హెడ్లో బుల్లెట్ ఉన్నట్టు చెప్పారు. నువ్వు చాలా మంచివాడువు కదా. అవును. సో ఆ సేఫ్ ఎక్కడా? కాంబినేషన్ ఏది గుర్తులేదు. నిజం చెప్తున్నాను, ఏది గుర్తులేదు. ఇప్పుడు నువ్వు చనిపోయావంటే నిన్ను రిస్టోర్ చేయనివ్వను. నిజమే చెప్తున్నాను. నువ్వు రోహన్ ఆడించే ఒక బొమ్మవి. ఇందులో రోహన్ని లాక్కో. నేను సొసైటీని ప్రొటెక్ట్ చేస్తున్నా, అదే నా పని. నన్ను క్షమించు. ఆల్ రైట్, నీకు కావాల్సింది ఇస్తాను. వద్దు, వాడితో ఏమీ చెప్పకు. కానీ నువ్వు మమ్మల్ని వెళ్ళనివ్వాలి. తనకి కాంబినేషన్ తెలిసిందా? యాక్చువల్గా లోపల ఏం జరుగుతుంది? ఎక్సలెంట్ వర్క్. మిగతాది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇకపై నీ ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఖచ్చితంగా పూర్తి చేయి. రీస్టోర్ పాయింట్ బ్యూటీ ఏంటో నీకు తెలుసా? నీకు కావాలంటే నువ్వు అది యూజ్ చేసుకో. నీకు ఎటువంటి అప్లికేషను లేదు. ఇదే నువ్వు చేసే మంచా? సిస్టమ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, నేను దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా. నువ్వు ఒంటరిగా ఏం చేయగలవు? ఇందులోంచి నువ్వు బయటికి రాలేవు. నా కొలీగ్స్ ఇక్కడికి వస్తున్నారు. అంతవరకు నీతో ఏ బ్యాకప్స్ ఉండవు. అందువల్ల నేను చెప్పేది విను.
డిటెక్టివ్ ట్రకినోస్కో బదులు నేను వచ్చాను. నువ్వు మళ్ళీ వచ్చింది సంతోషంగా ఉంది. టీముకి ఆహ్వానిస్తున్నాను. రోహన్ ఇక జీవితాంతం జైల్లోనే ఉండాలి. కర్ల్ స్టార్ట్ని నేను టచ్ చేయలేకపోయాను. అతన్ని వెళ్ళనిచ్చారా? దాన్ని చెక్ చేసి తెలుసుకునే అధికారం నా దగ్గర లేదు. ఇన్స్టిట్యూట్లో అధికారంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దాటి మనం నిజం తెలుసుకోవాలంటే అది జరిగే విషయం కాదు. సో నాకు తెలీదు. అతనే కదా హత్య చేశాడు. నీకు నేను అర్థమయ్యేలాగా చెప్తాను. డేవిడ్ కర్ల్స్టాడ్ కూడా ఒక రకంగా హంతకుడే. వాడి మనసులో వాడి గురించి ఏమనుకుంటున్నాడంటే వాడు ఎవరిని చంపలేదని అనుకుంటున్నాడు. వాడు అందులో దృఢంగా ఉన్నాడు. ఒకవేళ ఫ్లోరెన్స్ అయితే నువ్వు చెప్పేదే కరెక్ట్. వాడే ఆ ముఖ్యమైన టిప్పు ఇచ్చాడు. వాడు రోహన్ని అడ్డుకొని ఇతరులని కాపాడాలనుకున్నాడు. నేను జడ్జి కాను, కానీ దీని గురించి కనుక్కుంటాను. టోఫర్ మాన్స్ఫీల్డ్ క్షమింపబడ్డారా? లేదు, మ్యాన్స్వెల్డ్ రోహన్లానే జైలుకి వెళ్ళాడు. టోఫర్ ఆంటీ ఇన్స్టిట్యూట్ మీద కేసు వేశారు, విక్టర్ అన్ఆథరైజ్డ్ రెస్టోరేషన్ కోసం. ఓ అలాగా. నీకు చివరిగా గుర్తున్న విషయం ఏంటో చెప్పగలవా? నేనే ఒంటరిగా పని చేయట్లేదని మ్యాన్స్ఫీల్డ్తో చెప్తూ ఉన్నాను. నా టీం వస్తోందని చెప్పాను. నువ్వు మాకు దొరికింది అదృష్టం. డిటెక్టివ్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. నా గిఫ్ట్ నీకు అందిందా? యాక్చువల్గా నీ కోసం నా దగ్గర ఒకటి ఉంది. హత్య జరిగిన రాత్రి ఇది నీ దగ్గర ఉంది. నువ్వేమేం చేసావన్న జ్ఞాపకాలు ఇది ఖచ్చితంగా నీకు ఇస్తుంది. నీ జీవితాన్నే నువ్వు త్యాగం చేశావు.